భూమిని మొత్తాన్ని కాశ్యపి అంటారు. కాశ్యపి, భూమిని కాశ్యపి అనడం ఏమిటండి? ఒక రకంగా భూమి కశ్యపుడికి భార్య అని చెప్పచ్చు, లేదు కూతురు అనొచ్చు, ఏవైనా ఆయన మనిషి. భూదేవిని స్త్రీ అంటారు కాబట్టి మీరు భార్యో కూతురో అనండి, ఏమన్నా అనండి, ఆయన మనిషి. ఆయన మనిషి ఎలా అయింది? ఇందాక మనం చెప్పుకున్నాం పరశురాముని కథ. అండం లేగడని తండ్రి చంపక. ఒక్కొక్క మనిషి యొక్క పరాక్రమం, పౌరుషం, తీవ్రవాదం ఎలా ఉంటుందంటే అండం లేగడని తండ్రి చంపక నృపాహంకార నిర్మూలనోద్దండాఖండ కుఠారధారలవి. పరశురాముడు చేసిన బరి గురించి సాగరఘోష కావ్యంలోనే రాసిన పద్యం ఇది. అండం లేడని తండ్రి చంపక నృపాహంకార నిర్మూలనోద్దండాఖండ కుఠారధారలవి. రక్తక్షాళన ప్రక్రియన్ గుండెల్ తాకగనే గుభిల్లుమని దిక్కుల్ ముట్ట గీపెట్టి గుండెలు తాకగనే గుభిల్లుమని దిక్కుల్ ముట్ట గీపెట్టి తిని గండంబుల్ గద తీవ్రవాదములు, గండంబుల్ గద తీవ్రవాదములు మొగ్గల్ రాకులు చూచుని. నిజమే, పరశురాముడు తండ్రి జమదగ్ని అక్కడ తపస్సు చేస్తున్న మహర్షి. ఆయన కథ తర్వాత చెప్పుకుంటాం. ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి గోవులు లాక్కెళ్ళిపోయాడు. ఆ కామధేను ఇవ్వమంటే ఇవ్వలేదని బలవంతంగా లాక్కెళ్ళాడు. తండ్రి పరశురాముడికి చెప్పాడు. పరశురాముడు వెళ్ళాడు, ధేనువుని విడిపించుకొచ్చాడు కార్తవీర్యార్జునుని సంహరించి. అదిగో ఆవు కోసం మా నాన్నగారిని చంపుతావా అని కార్తవీర్యార్జునుడు కొడుకులకి 100 మందికో 1000 మందికో లెక్క అనవసరం, అందరూ వెధవలైనప్పుడు ఎంతమంది ఉన్నా ఒకటే. వాళ్ళు వచ్చి పరశురాముడు లేని సమయం చూసి జమదగ్గిన తపస్సు చేసుకుంటుంటే దాడి చేసి ఆయన చంపేశారు. దాడి కూడా తెలియనంత ధ్యానంలో ఉన్నాడు ఆ మహర్షి, జమదగ్గిన మహర్షి అంటే అది. తిరిగి పరశురాముడు వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నిజమే, గొప్ప దారుణం అండి ఇది, దారుణమైన దారుణం, అనుమానమే లేదు. ఇంకా తండ్రిని చంపారు, కామధేనువుని ఎత్తుకుపోయారు. ఈ రాజరికం, ఈ పాలకత్వం, ఈ దుర్మార్గం, ఈ రౌడీయిజం ఎంతకాలం సహించాలి అని ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతశ్చ శరం ధనుః శాప ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి. ఈ శ్లోకం పరశురాముడి నుంచే పుట్టింది. అగ్రతశ్చతురో వేదాః, బ్రాహ్మణులం అంటే ఏమనుకుంటారు మీరు? మా ముందు 4 వేదాలు నిలబడతాయి, మేము శాంతమూర్తులమని మాత్రం అనుకోవద్దు, మా జోలికి రానంత వరకే. పృష్ఠత శశరం ధనుః, నా వెనకాల మీకున్నట్టే అమ్మల పొది ఉంది, నా చేతిలో ధనుస్సు ఉంది, అవసరమైతే నేను యుద్ధం చేస్తా. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం, బ్రాహ్మ్యము నాలోనే ఉంది, క్షాత్రము నాలోనే ఉంది. శాపాదపి శరాదపి, అవసరమైతే కమండలోదకంతో శాపం ఇస్తా, లేదు తీసి బాణం వేస్తా, రెండింటికి నేను సిద్ధమే. పరశురాముడిది రజోగుణం. ఈ రజోగుణం బ్రాహ్మణుడికి పనికిరాదు, కానీ అవసరం కాబట్టి వచ్చింది, తప్పు లేదు. కానీ తమో గుణానికి మారకుండా చూసుకోవాలి. ద్రోణాచార్యుడిది రజోగుణం, ఆయనకి పుట్టిన అశ్వత్థామది తమో గుణం. అందుకే సామెత, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అమ్మ నాన్న తిట్టుకుంటూ నిద్ర లేస్తే పిల్లలు కొట్టుకుంటూ నిద్ర ఇంకొంచెం అడ్వాన్స్ అవుతారమ్మా. అందుకని భార్యాభర్త మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నా పిల్లల దగ్గర మాట్లాడకూడదు. అసలు పిల్లల దగ్గర ఉన్నప్పుడు మేము ఇద్దరం ఒక్కటే పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పాలి. తల్లికి దండం పెడితే ఎవరి మీ నాన్నకు పెట్టావా అని అడగాలి. ఆ అడిగి పెట్టేది ఏంటి అనకూడదు. ఇక్కడ ఆడే, మళ్ళీ వాడు కూడా కాదు. అలాగే ఈ నాన్నగారికి ఒకవాడు దండం పెట్టేది, మా వాడికి నేనంటే ఎంతో ఇష్టం, తప్పమ్మా, అమ్మకు పెట్టాక నాకు పెట్టాలని చెప్పాలి తండ్రి. తల్లి ముందురా మాతా ప్రథమో గురువు అన్న, తల్లికి పెట్టమ్మా, అమ్మకు పెట్టకుండా నాకేమిటరా అనాలి. అప్పటికి పిల్లలకు అర్థమవుతుంది, అమ్మ నాన్న ఒకటే, మనం విడదీయకూడదు. లేకపోతే 10 రూపాయల డబ్బుల కోసం అమ్మా నాన్న మధ్యలో తగాదాలు పెట్టేసి పిల్లలు తయారైపోయారు. 10 రూపాయల కోసం తల్లి మీద తండ్రికి, తండ్రి మీద తల్లికి నేరాలు చెప్పేసి. భార్యాభర్తలు ఐకమత్యంగా ఉండాలి. ఒకటి విభేదాలు ఉన్నారు, వాళ్ళని వెళ్ళిపోయానండి, స్కూల్కి వెళ్ళిపోయానండి, ఓ టైం పెట్టుకోండి, అలారం పెట్టుకోండి, కొట్టుకోండి శుభ్రంగా, నమశివాయ, ఒక గంట సేపు కొట్టుకుందామని కొట్టుకోండి. తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ తిట్టుకోండి. పక్క వాళ్ళకి తెలియద్దు, పిల్లలకి అసలు తెలియదు. పక్క వాళ్ళకి తెలిసినా పర్వాలేదు, పిల్లలకి తెలియకూడదు. పిల్లలకి తెలిస్తూ లోకిపోతాం. పైగా ఇవాళ మరీ ప్రమాదం, వాట్సాప్లో పెట్టేస్తాడు, మై మమ్మీ అండ్ డాడీ బోత్ క్వారలింగ్ అని పెట్టేస్తాడు వాడు. ఫర్ నో రీజన్ అంటాడు వీడు, ఫర్ నో రీజన్. ఏమైపోయింది సంసారం ఆలోచించండి. ఇవాళ మొత్తం ప్రతివాడి చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉంది. ఇక్కడ వాడు కాలక్షేపం అది. ఇదే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాలి.
అందుకని పరశురాముడు ఆయన తండ్రిని చంపినందుకు, కామధేనువుని పట్టుకున్నందుకు కార్తవీర్యార్జునుడిని చంపడం కానీ, ఆయన కొడుకులు వచ్చి తండ్రిని చంపారు కాబట్టి చంపడం కానీ తప్పులేదు. కానీ చేసిన పొరపాటు ఏమిటంటే, నా తల్లి 21 మార్లు గుండెలు బాదుకుంది అంటే ఈయన గారు శిక్ష వేయడం మానేసి గుండెలు ఎన్నిసార్లు బాదుకుందో లెక్కెట్టుకుంటూ కూర్చున్నాడండి. ఇక్కడ ఎవరు లెక్కెట్టాడండి నాకు అర్థం కాదు. 21 సార్లు బాదుకోవడం ఏంటండి? భర్త పోయి ఆవిడ ఎడుతుంటే బాదుకోవడం లెక్కెడతారండి. అదొక పురాణ మాట, ఊరికే మాట ప్రచారం, పురాణాల్లో ఏముండదు ఆ మాట. ఇలా బాదుకునేవాడు 1, 2, 3 అని బాదుకోరమ్మా, అలాగా సహజంగానే ఎడుస్తారు, ఏడిచే. అదో మాట పుట్టిందంతే. ఇంకా ఆయనకి పిచ్చి కోపం వచ్చింది. మొత్తం క్షత్రియుడు అనేవాడు, పాలకుడు అనేవాడు లేకుండా చేసేస్తా ఆయన గొడ్డలు పెట్టుకుని, ఆశ్చర్యం అండి, పురాణాలు చదివితే కడుపు చెదిరిపోతుంది. ఎంత మహానుభావుడైనా ఆయన చేసిన పని. కడుపుతో ఉన్న ఆడవాళ్ల గర్భాలు కూడా చీల్చేశాడమ్మా. నమశివాయ నమశివాయ నమశివాయ. ఏ కులానికి, ఏ వర్గానికి ఎప్పుడూ జరగకూడని అపచారం క్షత్రియులకి జరిగింది. ఎవ్వరూ ఇలా ప్రవర్తించకూడదు. అందులో బ్రాహ్మణుడు అసలే ప్రవర్తించకూడదు. బ్రాహ్మణుడు అంటేనే క్షమాగుణం. కోపం ఉండొచ్చు, ఉంటుంది. ఇంత కోపమా? ఇంత చేసేకి ఏమైందండి? ఒళ్ళు తెలియని ఆవేశంలో చేసే పనులు చివరికి వాళ్ళకే సమస్యలను సృష్టిస్తాయి. పరశురాముడు మొత్తం భూమండలాన్ని అంతా నిక్షత్రియం చేసి పారేశాడు. అరాచకం వచ్చింది, పరిపాలకులు లేరు, ఎవడు సొమ్ముకి గ్యారంటీ లేదు. వీడి స్థలం వాడు ఆక్రమించాడు, వాడి స్థలం వీడు ఆక్రమించాడు. ఏ భార్యాభర్త కాపురాలు చేయట్లా, మొత్తం అన్నీ అరాచకం అయిపోయింది. ఎవడు బలవంతులైతే వాడు అందరు ఆడాలని లాక్కుపోవడం మొదలెట్టాడు, మిగిలిన వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకి సమస్య వచ్చింది, నేను ఎందుకు చేశాను ఈ పని? మొత్తం రాజులు లేకుండా పోయారు, పరిపాలన లేదు. పోనీ ఈయన పరిపాలన చేస్తారంటే నాకెందుకు లేనిపోను గొడవ, తపస్సు. మరి తపస్సు చేసుకోవచ్చు కదా, ఇంతెందుకు? ఆవేశంతో చేసే పని ఎప్పుడు అంతే. అప్పుడు కశ్యపుని దగ్గరికి వచ్చారండి, ట్రబుల్ షూటర్. మహర్షి, నాకు చాలా ఆవేదనగా ఉంది, ఏదో చేశాను కానీ ఆ పిల్లలు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు, వాళ్ళ మీద నాకేం కోపం, ఏదో చేసేసాను ఆవేశంలో, పరిష్కారం చెప్పండి. నాకు ఈ భూమి అక్కర్లేదు, ఈ పరిపాలన అక్కర్లేదు అంటే, సరే మంచిది, ఒక ఉత్తమ బ్రాహ్మణుడు చూసి ఈ భూమి మొత్తం దానం చేయమన్నాడు. వెంటనే పరశురాముడు, ఆ ఉత్తమ బ్రాహ్మణుడు నువ్వు దానం వచ్చుకోమన్నాడు. అందుకని భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యపుని కుమారుడు కాబట్టి గరుత్మంతుడిని కాశ్యపి అంటారు. అనూరుని కూడా కాశ్యపి అంటారు. భూమిని కూడా కాశ్యపి అంటారు. కదలకము ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర అని మొల్ల పద్యం రాస్తుంది. కాశ్యపి పట్టు ఫణీంద్ర, ఓ ఆదిశేషుడా భూమిని గట్టిగా పట్టుకోవడానికి. భూమికి కాశ్యపి అని ఎందుకు వచ్చిందంటే కశ్యపునికి దానంగా లభించింది. అందుకే కాశ్యపేనాభిమంత్రిత కర్దమేన ప్రజాభూతమయి సంభవ కర్దమా అని శ్రీ సూక్తంలో కూడా ఉంటుంది. దాని ఉద్దేశం అది, ఈ మంత్రాల వెనకాల అర్థం అది. ఆ కాశ్యపుని దానంగా గ్రహించాడు కదా. గ్రహించా కశ్యప్ మహర్షి యొక్క తెలివి చూడండి. సంక్షోభ నివారణ, క్రైసిస్ మేనేజ్మెంట్. భూమండలం మొత్తం సంక్షోభంలో పడింది, రాజులందరూ చనిపోయారు. పరశురాముడు నేను పాలించనంటున్నాడు, ఈయన తీసుకున్నాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన పరిపాలించడు కదా, ఆయనకి ఇష్టం లేదు రాజకీయాలు. అందుకని పరశురాముడిని వెంటనే అన్నాడు, ఏమయ్యా నువ్వు మహాబ్రాహ్మణుడు కదా, మహా తపస్వివు కదా, నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావంటే, కట్టుబడి ఉన్నానండి, చేసిందే పాపం, ఇంకా దాన్ని సమర్థించుకుంటానా? కట్టుబడి ఉన్నాను, ఈ పాప ప్రక్షాళనకి మహాతపస్సు చేస్తాను, నాకేం చేయాలో చెప్పండి అంటే, మంచిది, ఈ భూమండలం మొత్తం నాకు దానం ఇచ్చావు కాబట్టి ఇందులో అంగుళం కూడా నీది కాదు కాబట్టి ఈ భూమండలం మీద ఉండడానికి వీలేదు, వెళ్ళిపో అన్నాడు. పరశురాముడు వెంటనే ఇంత తెలివిగా గొడ్డలు పెట్టి మొత్తం నరికేసినంత తేలిక కాదండి వ్యవహారం, తెలివంటే సృష్టి. అందుకని ఎక్కడికి వెళ్ళమంటారు అన్నాడు. సముద్ర తీరానికి వెళ్ళు, దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు, సముద్రుడి దగ్గర చెయ్యి చాపి చాట బియ్యం చెరిగే చాట ఎంత ఉంటుందో అంత నేల దానవడు అన్నాడు. ఎందుకో తెలుసా? సరిగ్గా మీరు కూర్చుని జపం చేసినప్పుడు గమనించండి, ఎవరైనా మన ఆసనం సరిగ్గా చాటలాగే ఉంటుంది. 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడుగు. అందుకే వామనుడు 3 అడుగులు నేల అడిగాడు. ఆ 3 అడుగులు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడిగాడు, ఖరీదు కాబట్టి అనకండి, అలా అడగలేదు ఆయన. 3 అడుగుల నేల ఎందుకు అడిగాడంటే, మనిషి చాటంత నేలలో కూర్చొని జపం చేస్తే, తపస్సు చేస్తే సమస్త ప్రపంచం ఆయనకి వశం అవుతూ ఉంటే, భూమిని వశం చేసుకోవాలి, స్త్రీలను వశం చేసుకోవాలి, పదవులను వశం చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తాడు? అందుకని జపం చేయాలి, తపం చేయాలి. పరశురామ నీకు తపస్సు చేయాలని ఉంది కదా, తపస్సుకి చాటంత నేల చాలయ్యా, సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చాట మాత్రం భూమి ఇమ్మని అడుగు అంటే, అలాగేనండి. ఎంత వినయమో చూడండి. పశ్చాత్తాపం అంటే అదమ్మా. అందుకని ఆయన దశావతారాల్లో చేర్చారు, మహర్షిగా మహనీయుడుగా గౌరవిస్తున్నారు. పశ్చాత్తాపం
అంత గొప్పది, పశ్చాత్తాపం అంత గొప్పది. పరశురాముడు చేసిన పనిని మనం గ్రహించినప్పటికీ ఆయన పశ్చాత్తాపాన్ని మనం మెచ్చుకోవలసింది. కనీసం చేసిన పనికి అలా తాపడినా చాలు. ఇంకా సమర్థించుకుంటారు చాలామంది, అబ్బాయి అది కాదండి ఇది కాదండి అని. ఆయన కారణాలు చెప్పలేదు, సమర్థించుకుని ఏం చేశాడో తెలుసా? కేరళకి వెళ్ళాడు, దక్షిణ సముద్ర తీరంలో. అక్కడ సముద్రుణ్ణి అడిగాడు, నాకు ఇంత చేటంతా అంటే ఏమిటి, నువ్వు భూమండలం అంతా జయించచ్చు కానీ చివరికి నీ బతుకు ఏమవుతుంది, చేట నేల అడుక్కోవలసి వస్తుంది, ఎందుకు ఈ పని చేశావు? అప్పుడు సముద్రుడు వెనక్కి జరిగి ఆయనకి చోటిచ్చాడు. అందుకే సరిగ్గా భారతదేశ పటంలో, భూమండలంలో భారతదేశ పటంలో కేరళ ఉండే ప్రదేశం ఇలా చేట ఆకారంలో ఉంటుంది, మీరు చూసుకోండి. ఆ చేటంత నేల దాని. అందుకే కేరళ ఎప్పటికీ పరశురామ క్షేత్రం. పరశురామ ఆలయాలు మీకు ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల సుమారుగా ఉండవు, ఎక్కడైనా 1 2 ఉంటే ఉండొచ్చు. కేరళలో మాత్రం అడుగడుక్కి పరశురామ ఆలయాలు ఉంటాయి. పరశురాముడిని వాళ్ళు ఆరాధిస్తారు. కేరళలో ఆ ప్రాంతం, ఆ చేట నేలలో తపస్సు చేసి ఆ చేట భాగం ఉండే కేరళని సాధించి పెట్టినవాడు కేరళకి మూల పురుషుడు పరశురామ మహర్షి. ఆ రకంగా పరశురాముడు సమస్యను పరిష్కారం చేశాడు. ఆ చేసిన అనుభవంతో ఆయన ఏం చేశాడు అంటే, ఇక ఇది కాదు, మనుషులకి ఓర్పు నేర్పాలి అంటే ఒక ధర్మశాస్త్రం రాయాలి అని కశ్యప స్మృతి అని ఒక ధర్మశాస్త్రాన్ని రచించాడు. దాన్ని కాశ్యపేయ స్మృతి అని కూడా అంటారు. ఆ ధర్మశాస్త్రంలో ఆయన క్షమాగుణం గురించే ఎక్కువ చెప్పాడు, ఓర్పుగా ఉండండి. క్షమా బ్రహ్మ క్షమా సత్యం క్షమాభూతం చ భావి చ క్షమా తప క్షమా శౌచం క్షమా తప క్షమా శౌచం క్షమయేదం ధృతం జగతు అన్నారు. క్షమా బ్రహ్మ క్షమా సత్యం, పరమాత్మ అంటే ఓర్పే, క్షమే. సత్యం అంటే క్షమే, ఓర్పే. క్షమా భూతం చ భావిచ, భూతకాలము భవిష్యత్ కాలము కూడా క్షమాయే. ఈ సృష్టి ఇంతకాలం నడుస్తోందంటే మానవుల్లో కొంతమందికైనా ఉండే ఓర్పు కారణంగానే, అంతేగాని ఈ పౌరుషాల కారణంగా అయితే ఎప్పుడో సృష్టి భస్మం అయిపోయేది. కొంతమంది ఓర్పు కారణంగానే నడుస్తుంది. ఆ కొంతమంది ఎంతమంది అయితే అంత మంచిది ప్రపంచానికి, ప్రపంచ శాంతి అక్కడ వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం క్షమాగుణం పెంచుకుందామని నిర్ణయించుకుంటే మన సంసారాల్లో, మన భీమవరంలో, మన సమాజంలో శాంతి నెలకొనడం పెద్ద విషయం కాదు. మన నిర్ణయం. వాడు అంతు చూడాల్సిందే, ఈడు అంతు చూడాల్సిందే, చివరికి మన అంతే చూస్తారు ఇక్కడ. ఇప్పుడు అంత చూడకపోతే ఏమైంది, కొంత చూసా వదిలేరాదా విషయాన్ని, ఎక్కడ విషయాలు అక్కడ వదిలే. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 నియమాలు పాటించాలి. అనుభవం మీద గ్రహించాను నేను ఈ 3 కూడా. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి 1, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి 2, 3వది ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. నమశివాయ. అక్కడ జరిగింది ఏ మాట ఏదో అనేసాం, వదిలేసే ఇంకా విషయం అంతే, దాన్ని పట్టుకుని పెక్క ఇంటికి వెళ్ళినా అదే లాగి పీకి మళ్ళీ వాడికి ఫోన్ చేసి గొడవ పెట్టి వద్దు అనేసావు కదా, వదిలే. ఇంకా ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఎప్పటి పనులు అప్పుడు చేయడం కొంచెం సాధించగలం. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం కూడా నేర్చుకోవాలి, అది కూడా కష్టమే, కానీ చెయ్యాలి. ఆందోళన ఉండదు. తీసిన వస్తువు తీసిన చోట పెడితే ఆందోళన ఉండదు. ఈ మంచిలో చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ కాకుండా ఇలా పెట్టే అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎలా వెతుక్కోవాలి, మూతి పక్కకెళ్ళింది, మైకు లాగదు, దాన్ని ఇక్కడే ఉంచాను ఖచ్చితంగా, అదే అంత దొరుకుతుంది వెంటనే. ఇక్కడ ఉంటుంది అని నాకు ఐడియా ఎందుకు, ఎప్పుడు నా మీటింగ్ నా సభల్లో మీరు గమనించండి, కుడివైపు ఈ పీఠం ఈ బల్ల ఉంటుంది, దాని మీద మంచిగా చేసే ఉంటుంది. ఎవరైనా దండ వేస్తే నేను వేసుకోను, దండ ఎప్పుడో వదిలేసాను గాలికి. పుష్పగుచ్చం ఇస్తే ఏమి ఇచ్చినా అక్కడ పెట్టేస్తాను అంతే. అది అందంగా ఉంది, కనిపిస్తుంది. లేకపోతే ఈ సీసా మొహం నా మొహం కనపడతాయి అక్కడ. అయిపోయింది కదా, ఇది ఇక్కడ ఉందని తెలిసింది కదా. ఒక వస్తువుని ఇంట్లో కూడా మనం పెట్టవలసిన చోట పెడితే, పుస్తకమైనా పెన్ అయినా ఫోన్ అయినా, సెల్ ఫోన్ చాలామంది ఎక్కడ పెడతారో తెలియదు. అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇంత చేస్తే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, పైగా మళ్ళీ ఒక కాల్ చేయి, కాల్ చేస్తే సరే బూడిదైపోతాడు. ఎవరో కాల్ చేయాలి మనకి ఇంట్లో వాడు, అది ఎప్పుడో అక్కడే మోగింది. ఎందుకే ఎక్కడ మోగింది, మన జేబులో. ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికిందని. నీ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావు నీకు తెలియదు, ఎవడో కాల్ చేయాలి ఎక్కడ అంటే. దాన్ని ఒక చోట పెట్టి అలవాటు లేదు, ఎక్కడ పడితే అక్కడ వదిలేయడమే. నీ ఇంట్లో పడిపోయింది, ఇంట్లో కూడా పడిపోతున్నామో నువ్వు చూసుకోపోతే. ఎందుకు పడిపోతే మనం చూసుకోపోతే? దానికి ఒక స్టాండ్ కొంటారు, ఆ స్టాండ్ ఎక్కడ పెట్టారో మళ్ళీ తెలియదు, అది కూడా వెతకాలి. ఇదే ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే ఆందోళన ఉండదు, ఎప్పటి పని అప్పుడు చేస్తే ఆందోళన ఉండదు. పనులు చేసేసాం కదా.
ఎక్కడ విషయం అక్కడ వదిలేయగలిగితే మోక్షం అంటే అదే, ఇంక వేరే ప్రయత్నం ఏమక్కల. వదిలేయండి, విషయాలన్నీ వదిలేయండి, 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 వదిలేయండి. ఇదే జీవితానికి శాంతి మార్గం. అది లేకే పరశురాముడు ఇబ్బంది పడి ఎంత చేసి ఆయన సాధించింది ఏముందండి. అందుకే కశ్యపుడు ఇలా కుదరదు, ఇది క్షమ గురించి రాయాలి. క్షమా బ్రహ్మ, క్షమా సత్యం, క్షమాభూతం చ భావించ. జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ క్షమించు, అన్నీ క్షమించు, అన్నీ క్షమించు. క్షమాగుణం ఎంత పెంచుకుంటే అంత తప్పనిసరి అయితే ఏదో ఒక మాట అనడమో చర్య తీసుకోవడమో వేరు. అది కూడా లోకం బాగుపడాలనే ఉద్దేశంతో, మన కష్ట తీర్చుకోవడానికి కాదు. రామచంద్రమూర్తి ఏ పరిస్థితుల్లో యుద్ధం చేశాడు? చేసిన రాయిబారాలన్నీ విఫలమైతే యుద్ధానికి ముందు రోజు అంగదుడిని పంపించినా కూడా ఒప్పుకోకపోతే తప్పనిసరి పరువు ప్రతిష్టల కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. భర్తగా ఆయన కర్తవ్యం ఇది. పాండవులు ఎప్పుడు యుద్ధం చేసి, శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయిబారానికి వెళ్ళినా ఆ వెధవ వినకపోతే అప్పుడు యుద్ధం చేశారండి. అంతేగాని ముందే చేయలేదు కదా. ముందే చేయదలుచుకుంటే వనవాసానికి ఎందుకు ఎడతారండి? అంతటి మహానుభావులు, పరాక్రమవంతులే క్షమాగుణం పాటించారే. మనం ప్రతి చిన్నదానికి కష్టాలు పెంచుకుని గొడవకి వెళ్ళిపోతున్నాం. ప్రపంచ శాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? మనకే లేనప్పుడు. అందుకని క్షమా సత్యం అన్నారు. అంతేకాదు, క్షమా తపహ, క్షమా శౌచం. నువ్వు శుచిగా ఉన్నావా లేదా, 3 పూట్ల స్నానం చేసావా, శుభ్రత, దానికంటే కూడా ఓర్పుగా ఉన్నావా లేదా, అదే ముఖ్యం. నువ్వు తపస్సు చేసావా కూడా, మాకు అసలు ఓర్పుగా ఉంటే తపస్సు చేసినట్టే. అంతేకాదు, క్షమయా ఇదం జగత్ ధృతం. ఈ లోకం మొత్తం క్షమాగుణం మీదే ఆధారపడి ఉంది. ఇక్కడే క్షమాగుణానికి రెండవ అర్థం చెప్పుకోవాలి మనం. క్షమాగుణం అంటే మనం ఎవరిని అడిగినా ఏమంటామండి? వాళ్ళ తప్పును క్షమించడం, అంతే కదా మనం చెప్పే అర్థం. అది కాదు. మనకు వచ్చిన కష్టాలని క్షమించడం కూడా క్షమాగుణం కిందికి వస్తుంది. కష్టాలని సహించాలి, క్షమించాలి, ఏ ప్రతిక్రియ చేయొద్దు. దారిద్ర్యం పట్టింది, తినడానికి తిండి లేని పరిస్థితి, మంచిది. శివరాత్రి అనుకో, కార్తీక మాసం అనుకో, ఉపవాసం చేసి. తెలుగులో సామెత, ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. ఎంత చక్కని సామెత. నీకు ఉందా, శుభ్రంగా 6 రుచులతో బ్రహ్మాండంగా భోజనం చేయాలి. లేదనుకో, ఇవాళ శివరాత్రి అని చెప్పు. శివరాత్రి ఇప్పుడేంటి, మొన్న కదా అంటే సోమవారం అని చెప్పు. సోమవారం కాదు ఇవాళ, ఏదో శనివారం కదా వెంకటేశ్వరం కోసం అని చెప్పి, ఏదో ఒకటి చెప్పి. అంతేగాని లేక తిండి లేక దరిద్రంతో ఉపవాసం ఉన్నానని ఒప్పుకోవద్దు. ఆత్మాభిమానం కోల్పోవద్దు. దేవుడి పేరు చెప్పే సుఖంగా. అంటే ఈ ఉపవాసాన్ని దేవుడికి సమర్పించు. ఇంత నీళ్లు తాగినా ప్రాణం నిలబడుతుంది. దీనికోసం ఎవడ పొట్ట కొట్టేక్కర్లేదు. అంచేత మనకొచ్చిన ఆపదల్ని క్షమించడం కూడా, ఏదో ప్రమాదం జరిగింది, లేదు ఎవరైనా పచ్చికాయ పగిలిపోవచ్చు, భర్త పోవచ్చు, భార్య పోవచ్చు, ఎవరైనా మనకు ఆప్తులైన వాళ్ళు పోవచ్చు. క్షమాగుణం, క్షమించడం అంటే సహించడం. దాన్ని ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గరల్లా, లేకపోతే అంతవరకు అక్కర్లేదమ్మా. భర్తలు, భార్యలు, పిల్లలు ఎవరు పోవక్కర్లేదండి. మోకాళ్ళు నొప్పి ఉంటుంది ఒక ఆయనకి, 70 ఏళ్ళు వచ్చాయని. ఇప్పుడు మోకాళ్ళు బాగుపడితే ఏం చేస్తాడు? భీమవరం అని తిరుగుతాడా? కానీ ఏమంటే బాగున్నారా అంటే, చచ్చిపోతున్నావు ఈ మోకాలు నొప్పితో. ఎవడు అడిగాడు నిన్ను? బాగున్నావు నువ్వు మాట అంటే సరిపోయింది కదా. ఇప్పుడు మోకాలు ఉంటే మోటార్ సైకిల్ ఎక్కి తిరుగుతావు, నీకు 70 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇంకేం తిరిగింది జారుగా. ఆ మోకాలు నొప్పిని ఏదో పెద్ద ఆటం బాంబు ప్రమాదం, రష్యా అమెరికా యుద్ధంలా చెబుతాడండి ఈయన మోకాలు నొప్పి, దేశమంతరికి నొప్పి. దానికోసం ఇంక విష్ణు సహస్రం ఎవడో వచ్చి అప్పుడే విష్ణు సహస్రానికి మోకాలు నొప్పికి సంబంధం ఏంటండి? విష్ణుమూర్తిలాగా పడుకుంటే ఏ మోకాలు నొప్పి ఉండదు. ఏదో చెప్పడం, మనం అక్కడి నుంచి పాడించాడు. దానికోసం లేదా బిళ్ళలు మింగేయడం బాగా. ఈ బిళ్ళల వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. అది దానికి పెద్ద విషయం ఇది. నేను ఎప్పుడో శ్రీశైలంలో 3 ఏళ్ల క్రితం ఉపన్యాసం ఇస్తుండే, 5 రోజులు పెడితే, 4 ఏళ్ల క్రితం ఎప్పుడో కూడా పెడితే, నాకు ఎందుకు ఈ మోకాలు నొప్పి పెట్టి 2 కూడా. భార్యకు కూడా చెప్పలేదండి, ఈవేళ బహిరంగంగా చెబుతారు. ఆవిడ కూడా చెప్పలేదు. చెప్తే ఈ హడావుడు చేస్తారు వేరే ఏవో మందులు అంటే చెప్పలేదు. అలాగే భరించి, పైగా అప్పుడు యక్షప్రశ్నల మీద మాట్లాడాను నేను. ఆ 108 శ్లోకాలు అవన్నీ కంఠస్థం చేయాలి. అలాగే మొండికెత్తి ఆ మోకాలు నొప్పితో ఆ బయటగా ఆలేదో నాకైతే తిరుగుతూ ఆ శ్లోకాలు అవి కంఠస్థం చేశాయి. ఎవ్వడికి చెప్పాలా, ఏ బిళ్ళల వాళ్ళ. ఆశ్చర్యకరంగా వారం రోజుల్లో మోకాలు పోయింది, నొప్పి పోయింది, గొడవలేదు. మోకాలు ఉందని నొప్పి పోయింది. భరించడం ప్రతి దానికి ఎవరికి చెప్పొద్దండి. కొంతమంది చాలా సున్నితమైన మనసు, పొద్దున్న నుంచి తలనొప్పిగా ఉంది. తల ఉన్నంతకాలం నొప్పి ఉంటుందమ్మా, తల తీసే నొప్పి ఉండదు. నీ తలనొప్పిని ఏదో ప్రపంచ సమస్య చేస్తే పెట్టి దాన్ని చెప్పడం ఎందుకండి? వెంటనే సానుభూతి కావాలి. అవునా, పట్టేసుకో, పెట్టేసుకో, కట్టేసుకో అని చెబితే అప్పుడు మన మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఎందుకు దరిద్ర బతుకు? ఇతరులు అసూయ పడేలా మనం బతకాలండి. సానుభూతిని ఆశించి బతకద్దు. అదేమిటి? ఆయన ఎప్పుడు ఏ నొప్పి ఉందని చెప్పడు అని అసూయ పడేలా బతకాలండి మనం. తెల్లారు లేవగానే ఏదో నొప్పి, ఏదో గోల, చిన్నవి అవన్నీ పోని ప్రాణం మీదకి వచ్చిన ప్రమాదాలు కాదు.
ఇంత సున్నిత మనస్తత్వంతో ఆడ మగ ఎవరు ఉండకూడదండి. జీవితం చెడిపోతుంది పూర్తిగా. విపరీతమైన కడుపు నొప్పి వచ్చి తట్టుకోలేకపోతే చెప్పు ఏదో ఒకటి చేద్దాం. అంటే కాలు నొప్పి కూడా పెద్ద నొప్పే, కాసేపు కూర్చో. మనకు వచ్చిన చిన్న చిన్న విషయాలని, ఆరోగ్య సమస్యలను పెద్దవి చేయడం, ఎవడో రాగానే వాడి దగ్గర చెప్తే వెంటనే ఇది మానేసి అది తిను, అది మానేసి ఇది వాడు, ఏదో పెద్ద చెప్పేస్తాడు ఇక్కడ శాస్త్రం ఎక్కడ. మళ్ళీ అది మొదలంటే మళ్ళీ ఆడవడం. ఇది ఈ సహనం, క్షమం. అందుకే క్షమయా ఇదం ధృతం జగత్ అని ఆయన చెప్పి కష్టాన్ని క్షమించు, నీకు ఆపద వచ్చింది క్షమించు, అనారోగ్యం వచ్చింది సహించు. క్షమించడం అంటే సహించడం అక్కడ. అలాగే డబ్బులు లేవు సహించు, పండగ బట్టలు లేవు సహించు, కొడుకు కోపడ్డాడు సహించు. వాడికి 30 ఏళ్ళు వచ్చే కోపడతాడు, వాడికి కొడుకు పుట్టాక మానేస్తాడు అంతే. అప్పుడు తర్వాత మనవడు వచ్చి కొడుకుని అంటూ ఉంటాడు, అప్పుడు అన్నాడు దెబ్బ. బాగా మనవాడు నా పోలికేం చెప్పు, దెబ్బకి బుద్ధి వస్తుంది కొడుక్కి. కొడుకు పరాయివాడైనా మనవాడు మనవాడే, వాడు మన పార్టీ తిరుగులేదు ఇంకా. అంతే సహించు ఓపికగా. అంతేగాని కొడుకుతో ఊరికే దెబ్బలాడక. ఇంకా ఎక్కువైపోతుంది గొడవ. అందులో ఈ రోజుల్లో మరి మద్యపానం బాగా దుర్వ్యసనంగా మారిపోయిన రోజుల్లో చాలా ప్రమాదం అండి. తల్లి తండ్రి ఏమీ ఉండదండి, చంపేస్తున్నారు పట్టుకుని.